అందరికీ నమస్కారం. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపేటటువంటి 5 సూచనలు ఇవే. ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ విధంగా దరిద్ర దేవత ఉందని మీకు 5 సూచనల ప్రకారం ముందుగానే తెలుస్తుంది. అప్పుడే జాగ్రత్త పడాలి, లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత వెళ్లిపోవాలి. దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటే ఏం చెయ్యాలి, అసలు దరిద్ర దేవత ఇంట్లో ఉందా లేదా అని తెలుసుకునేటటువంటి ఆ 5 సూచనలు ఏవి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక, ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం. నిజానికి దరిద్ర దేవతను జ్యేష్ఠ దేవత లేదా అలక్ష్మి అంటారు. లక్ష్మీదేవి, అలక్ష్మి ఇద్దరూ కూడా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటారు. సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. అయితే పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించిందని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఆ విషయం చాలా మందికి తెలీదు. అయితే జీవితంలో లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం ఇందుకు వ్యతిరేకం. నిజానికి పాలసముద్రాన్ని మదించినప్పుడు దరిద్ర దేవత కూడా పుట్టింది. దరిద్ర దేవత తర్వాత ఆలాహరం పుట్టింది. ఆ తరువాతే లక్ష్మీదేవి పుట్టింది. నిజానికి లక్ష్మీదేవి పుట్టిన తరువాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవిని తాను వివాహం చేసుకోవాలని విష్ణుమూర్తి భావిస్తాడు. అయితే లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి తన సోదరి వివాహం జరిగిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని అంటుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ కూడా ముందుకు రారు. చివరికి ఉద్దరక మహర్షి ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలక్ష్మికి కారం, పుల్లని పదార్థాలు అంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. అలక్ష్మి ప్రవేశించిన ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. మీకు గాని మీ ఇంట్లో దరిద్రం తాండవించేలా కొన్ని సూచనలు కనిపిస్తే, అవి కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్లగొట్టేటటువంటి పరిహారాలు చేయాలి. ఖచ్చితంగా అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. అయితే ప్రియమైన వారందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి కుటుంబంలో వాళ్ళందరూ కోరుకుంటారు. అలాగే ఎవరి ఇంట్లో అయితే నీరసంగా ఉంటారో, లేదా ఎవరి ఇంట్లో అయితే బాధలు ఎక్కువగా పడుతూ పేదరికంలో మగ్గిపోతారో ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవచ్చు. నిజానికి చాలా మంది ఇంటిలో పని కూడా త్వరగా చేసుకోకుండా అశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ అలక్ష్మి ఉందని మనం గ్రహించాలి. అందుకే మరికొంతమంది అయితే ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాటలు అస్సలు వినరు. మొండికేస్తూ ఉంటారు. ప్రతిదానికి పెద్దవాళ్లకు ఎదురు చెప్తూ ఉంటారు. పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపేటటువంటి సూచనే. ఖచ్చితంగా మరొక సూచన ఏంటంటే, ఆడవాళ్లు చాలా చిన్న చిన్న విషయానికి ఏడవడం. ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, ముఖ్యంగా ఆడవాళ్లు చాలా చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు. అకారణంగా ఏడుస్తూ చీటికి మాటికి బాధపడిపోతూ ఉంటే గనక దరిద్ర దేవత మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది.
అందుకే ఎప్పుడూ కూడా ఏడవకూడదు ఇంటి ఆడది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక మరొక సూచన ఏంటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవడం. నిజానికి చాలామంది ఆడవాళ్ళు ఎంతో చక్కగా శుభ్రంగా వంట చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లో పదే పదే అన్నం మాడిపోతూ పప్పులు కూరలు కూడా మాడిపోతూ ఉంటాయో వారి యొక్క ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరిగిందనుకుంటారు. కానీ నిజానికి ఇలా దరిద్ర దేవతే ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇక మరొక సూత్రం ఏంటంటే దుర్వాసన. మరికొంతమంది ఇళ్లలో చాలా ఒక రకమైనటువంటి బూజుల వాసన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేసినా కూడా అసలు ఆ వాసన పోదు. ఎందుకంటే దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఇంట్లో వాసన ఉంటుంది. ఇలా దుర్వాసన రావడం అనేది కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉందని చెప్పేటటువంటి సూచన. కాబట్టి ఈ 5 సూచనలు కూడా మీ ఇంట్లో కనిపిస్తే ఖచ్చితంగా ఇంట్లో నుంచి అలక్ష్మిని దూరంగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి కొన్ని చిట్కాలు పరిహారాలు కూడా ఉంటాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోనూ చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి వస్తుంది కూడా. ఇక నెలకొకసారైనా బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా దరిద్ర దేవత ఇంట్లో నుంచి పారిపోతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో అగరవత్తులు వెలిగించండి. దీంతో పాటుగా ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారైనా ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం అనేది చాలా శక్తివంతమైనది. ఖచ్చితంగా ఇలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మీరు కూడా ఇంట్లో చాలా పనులు చేయకూడదు. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు ముఖ్యంగా పొద్దుపోయే వరకు నిద్రపోకూడదు. చాలా మంది ఇళ్లలో చూసుకుంటే సూర్యుడు నడినెత్తిని వచ్చే వరకు కూడా పడుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే దరిద్ర దేవత ఇంటివైపు ఆకర్షించబడుతుంది. కనుక సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంటి మీద అలక్ష్మి ప్రతిభ ఉండకూడదు. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి శుభ్రంగా ఉంటుంది. దీంతో పాటుగా చాలామంది దరిద్రంగా ఉండేటటువంటి ఇంట్లోనూ చాలామంది అలాగే వదిలేస్తూ ఉంటారు. అయితే భోజనం చేసిన తర్వాత కూడా అలాగే ఉంచకూడదు. అలాగే ఎంగిలి పళ్ళం కూడా అలాగే ఉండకూడదు. తొందరగా దానిని శుభ్రం చేసుకోవాలి. తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే కూడా దరిద్ర దేవత వచ్చి మనతో పాటే ఉంటుంది. దరిద్ర దేవత ఆకర్షించబడి ఇంట్లో ఉన్నవాళ్లు అనారోగ్యం పాలవుతారు. ఇక బట్టలు ఉతికిన వాళ్ళు చాలామంది నీళ్లను కాళ్ల మీద పోసుకుంటారు. అలా పోసుకున్నా కూడా ఖచ్చితంగా దరిద్రం పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా నియమనిష్టలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటకు పోతుంది. ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారికి నిత్య దీపారాధన చేస్తూ ఉండండి. అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇంట్లో మీకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.